ఇంకోటి ఆంధ్రాకి కాకుండా తెలంగాణ ఇంతకుముందు పిటిషన్ వేయడం వల్ల తెలంగాణలో నడుస్తున్నాయి కోర్టులో. ఇంకా అందులో ఏ ప్రాతిపదికన ఇప్పుడు కోర్టులో విచారణ ఉంటుంది? పాయింట్ సరైన లాయర్ని పెట్టుకోవట్లేదు వీళ్ళు. లీగల్గా బాగా పూరు వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్. సరైన లాయర్లను పెట్టుకోవడం, సరిగ్గా వాదనలు వినిపించడం వీళ్ళకి చేతకాకనే ఇక్కడ దాకా వచ్చింది. చంద్రబాబు గారి కేసులు ఎంత సింపుల్ గా లేచి అవతల పడింది అంటే సార్. ఇప్పుడు ఇందులో నాకు అర్థం కాంది, ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ స్లోగా జరుగుతోంది అనేది పిటిషన్ సెపరేటా? మళ్ళీ ఇప్పుడు దాన్ని మన రాష్ట్రానికో లేదంటే ఇంకో రాష్ట్రానికో మార్చే పిటిషన్ సెపరేటా? దానికి దీనికి సంబంధం లేదా? అదే కదా చెప్పేది. అయ్యొకటి పడ్డాయి గందరగోళం ఉన్నాయి అటిట్లలో. ఈయన కోర్టుకు హాజరు కావట్లేదు అనేది ఒక పిటిషన్. అదేనేది అంటే అవన్నీ పాయింట్స్ అందులో బేసిక్ గా. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే జగన్ కేసులు లేట్ అవుతున్నాయి. రెండోది వేరే రాష్ట్రానికి బదిలీకి, వేరే రాష్ట్రం బదిలీ ఇప్పుడు ఇది కొట్టుకుపోయింది, ఇక లేట్ అవుతున్నాయి. వీళ్ళు కోరేది ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ ఇప్పించడం కింద కోర్టుకి, త్వరగా తేల్చు అని. ఒక కోర్టు ఇన్నిగా ఈ ఏడాది లోపు తేల్చు అని ఇంతకుముందు ఆదేశించింది. తర్వాతనే జరిగినాయి ఇక్కడ మ్యాజిస్ట్రేట్లు మారడం, మళ్ళీ మొదటికి రావడం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుకి కొత్త మ్యాజిస్ట్రేట్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ మ్యాజిస్ట్రేట్ జరుగుతుంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్